రోజువారీ ఎదుర్కొనే అనేక శారీరక మానసిక సమస్యలు, ఎమోషనల్ ఇష్యూస్ ఇలాంటివంతా కూడా మన శరీరంలో వివిధ రకాల శక్తి చలనాలు సృష్టించే మెరిడియన్స్లో ఇంబ్యాలెన్స్ వలన ఏర్పడుతూ ఉంటాయి. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనే దాంట్లో మన శరీరంలో రకరకాల ప్రాంతాల్లో మొత్తం 12 మెరిడియన్స్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ వలన, ఎనర్జీ బ్లాకేజెస్ వలన ఎలాంటి శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి అన్న దాని గురించి ఒక స్పెసిఫిక్ క్లారిటీ ఉంటుంది. అది మాత్రమే కాదు, అసలు ఇప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే కనుక యాక్చువల్లీ మ్యాగ్ హీలీ డివైస్లో, సో ఈ మ్యాగ్ హీలీ డివైస్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను ఇస్తున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు. మ్యాగ్ హీలీ అనేది ఒక మనిషి యొక్క వెల్బీయింగ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అన్నది మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు దాని గురించి ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో మ్యాగ్ హీలీలో మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మొత్తాన్ని ఎనలైజ్ చేయడం ద్వారా ఇక్కడ నేను స్కాన్ చేస్తూ ఉన్నాను. సో నా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మొత్తాన్ని ఎనలైజ్ చేసి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ మెరిడియన్, లివర్ మెరిడియన్ ఇలాగ మల్టిపుల్ 12 మెరిడియన్ ఛానల్స్ మొత్తాన్ని ఎనలైజ్ చేసి మన ఆహారపు అలవాట్ల వలన కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, లేదా ఇతర టాక్సిన్స్ వలన కావచ్చు, మన శరీరంలో ఎక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ ఏర్పడ్డాయి, ఏ మెరిడియన్స్లో బ్లాకేజెస్ ఏర్పడ్డాయి అన్న దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఇంబ్యాలెన్సెస్ అనే దాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ప్రతి మెరిడియన్ కూడా హైపో ఉండకూడదు, హైపర్ ఉండకూడదు. అంటే దాని ఎనర్జీ ప్యాటర్న్ అనేది, ఎనర్జీ అనేది బాగా తక్కువగా ఉండకూడదు, అలాగని చెప్పేసి ఓవర్ యాక్టివ్గా ఉండకూడదు. సో మెరిడియన్ బ్యాలెన్స్ నేచర్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషి యొక్క ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుంది. అతని ఎమోషన్స్ సహజంగా మనం చూస్తే కొంతమంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సంథింగ్ ఏదో లాస్ అయినట్లు, జీవితం నష్టపోయినట్లుగా నిరంతరం వాళ్ళని బాధ వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సహజంగా లంగ్ మెరిడియన్ ఇంబ్యాలెన్స్ అనేది కారణం అవుతుంటుంది. కొంతమందికి అసలుకే లైఫ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, సంథింగ్ ఏదైనా మోటివేట్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా ఎలాంటి మోటివేషన్ ఉండదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ జాయ్ కానీ ఉంటుంది. అది స్మాల్ ఇంటెస్టైన్ మెరిడియన్కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ కన్సిడర్ చేయవచ్చు. అలా గాల్ బ్లాడర్ మెరిడియన్ యొక్క ఇంబ్యాలెన్స్ వలన కూడా అలా ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ మల్టిపుల్ మెరిడియన్స్ వలన కొంతమంది ప్రతిదీ హార్ట్కు తీసుకుంటారు. ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ మనసుకి కష్టపెట్టుకుంటూ ఉంటారు. సో అన్నీ నాకే జరుగుతున్నాయి అని చెప్పేసి పీపుల్ దూరంగా ఉండటానికి దే క్రియేట్ హార్ట్ వాల్, అంటే వాళ్ళ హృదయానికి గాయం జరగకుండా అందరికీ దూరంగా జరగడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళు పెరికార్డియం మెరిడియన్ ఇంబ్యాలెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మెరిడియన్స్ని చూస్తే ఆల్మోస్ట్ అబోవ్ 50 ఉంటే కనుక ఇంబ్యాలెన్స్ ఉన్నట్లుగా చూడాలి. సో అదృష్టవశాత్తు నాది ఏది కూడా అబోవ్ 50 లేదు. అబోవ్ 50 హైపో కానీ, అబోవ్ 50 హైపర్ కానీ లేదు. సో ప్రామినెంట్గా వచ్చిన రిజల్ట్స్లో చూస్తే లివర్ మెరిడియన్ -47 అంటే హైపోగా ఉంది, తక్కువ ఎనర్జీ లెవెల్ ఉంది. బ్లాడర్ మెరిడియన్ వచ్చేటప్పటికి హైపర్గా ఉంది, అంటే 46% ఇంబ్యాలెన్స్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రిమైనింగ్ అంతా కూడా రేంజ్లో ఉన్నాయి, కోహరెంట్గా ఉన్నాయి. సో అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ నేచర్లో ఉండటం జరిగింది. సో ఇది కేవలం ఈ బ్యాలెన్స్ వీటిని చూపించడం మాత్రమే కాదు, కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే, స్టార్ట్ అనాలిసిస్ అని చెప్పేసి అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక కంప్లీటు డిఫరెంట్ ఇంబ్యాలెన్సెస్కి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే లివర్ మెరిడియన్ ఇంబ్యాలెన్సెస్ చూస్తూ ఉన్నామో వాటిలో ఏ ఏ పాయింట్స్, ఆక్యుపెంచర్ పాయింట్స్ దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నదాన్ని ఇది చూపించి, ఇదంతా కూడా మ్యాగ్ హీలీ డివైస్లో ఉన్న ఆప్షను. ఇది సహజంగా మన వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఉన్న అల్టిమేట్ ఆప్షను. దీని ద్వారా వస్తున్న రిజల్ట్స్ ప్రాక్టికల్గా నేను గత 2 నెలల కాలంగా పరిశీలిస్తూ ఉన్నాను. నా ద్వారా కానీ, నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎవరి ప్రొఫైల్ అయినా కానీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ ఆఫ్ ఇష్యూస్ని ఈ మెరిడియన్ ఇంబ్యాలెన్సెస్గా చూపించడం, వాటిని దీని ద్వారా వైబ్రేట్ కొట్టినప్పుడు వాళ్ళ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది నేను కళ్ళారా చూస్తున్నాను. అంటే మనం సహజంగా ఒక ట్రెడిషనల్ వే ఆఫ్, అంటే ఒక అలవాటైన విధానంలో మనం సమస్యలను చూస్తుంటాం. కానీ సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఏదైనా పైపు లైన్ ఉందనుకోండి, బయట నుంచి మీకు వాటర్ కనెక్టివిటీ వచ్చి ఒక పైప్ లైన్ ఉందనుకోండి, ఎక్కడైనా బ్లాకేజెస్ ఏర్పడితే కనుక వాటర్ ఎలాగైతే కనుక చాలా స్లోగా వస్తూ ఉంటుందో, శరీరంలో శక్తి చలనాలుగా నాడీ కేంద్రాలను ఇచ్చేస్తూ ఉంటాం. అందుకనే యోగ శాస్త్రంలో చూసినా కూడా భారతదేశంలో ఎడా పెంగళ నాడీ, సుషుమ్నా నాడీ, వీటి ద్వారా శక్తి చలనం అనేది ఎలా జరుగుతుంది అన్నది ఎనర్జీ ప్రాక్టీసెస్, వీటన్నిటిలో కూడా ఎనర్జీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ విషయంలో కూడా చాలామంది యోగులు అలాగే
ఆ, ఆ, ఏదైతే కనుక యోగ శాస్త్రం ఉంటుందో దాంట్లో ప్రస్ఫుటంగా చెప్పబడి ఉంది. సో దీన్నే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో వచ్చేటప్పటికి టీసీఎం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో మనకి ఈ పర్టికులర్ మెరిడియన్స్ యొక్క ఇంబ్యాలెన్సెస్గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ స్కానింగ్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 minutesలో ఆ స్కానింగ్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇంతకుముందు నాకు ఏదైతే లెవెల్ మెరిడియన్లోనూ వీటన్నిటిలోనూ వచ్చిన ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంబ్యాలెన్స్ ఉన్నదా ఇది చూపిస్తుంది. చూపించిన తర్వాత సింపుల్గా వైబ్రేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు డీపర్ అనాలిసిస్ అని చెప్పేసి ఇది ఇంకాస్త డీపర్ అనాలిసిస్ యాక్చువల్లీ ఇక్కడ లివర్ 09 అనేది ఇంబ్యాలెన్స్ ఉంది ఆ పాయింట్. సో ఇదంతా కూడా మీరు మాన్యువల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మీకు టెక్నికల్గా ఏం జరుగుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను వివరంగా చెబుతున్నాను. కానీ సింపుల్గా స్కానింగ్ క్లిక్ చేసి ఆ ఫైనల్గా వచ్చే రిజల్ట్స్ మొత్తాన్ని వైబ్రేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే చాలు 10 minutes నుంచి 12 minutes లేదా 24 minutes ఇలాగ డిఫరెంట్ డ్యూరేషన్స్ అక్కడ కనపడుతూ ఉంటాయి. అంతసేపు వైబ్రేట్ కొడితే కనుక ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే మీ శరీరం మొత్తంలోనూ ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఎనర్జీ బాడీ ఇలాంటి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బాడీస్కి సంబంధించిన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతి శరీరానికి కూడా, ప్రతి హ్యూమన్ బాడీకి కూడా తన చుట్టూ ఒక ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మీ శరీరం యొక్క ఇంబ్యాలెన్సెస్ అనేది ఎమోషనల్ లెవెల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోకి ఏదైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాటిని సరిచేయడానికి సంబంధించిన ఫలితాలు అనేది వైబ్రేట్ చేయబడుతూ ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్ ఎనాలిసిస్ పూర్తయిపోయింది. నాకు ఉన్న ఇంబ్యాలెన్సెస్ మొత్తాన్ని కూడా ఇది చూపించి ఎనాలిసిస్ రిజల్ట్స్ అనేది చూపించబోతుంది. వన్స్ ఇక్కడ చూస్తే కనుక అటెంప్టింగ్ టు సాల్వ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ రేషనల్లీ అని చెప్పేసి అని కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నేను రేషనల్గా ఇచ్చేయాలని చూస్తున్నాను. అది ఎక్కడ ఉంది, గాల్ బ్లాడర్ 20 అనే పాయింట్లో ఉంది. సో ఇలాగ మల్టిపుల్ వీటన్నిటిని చూపించే రిజల్ట్స్ సింపుల్గా వైబ్రేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ ఫిజికల్లో ఎమోషనల్ లెవెల్ ఆఫ్ వెల్బీయింగ్ అనేది చాలా ఈజీగా ఇంప్రూవ్ అవ్వటం అనేది వీఆర్ విట్నెసింగ్. చాలా కాలంగా ఈ మెరిడియన్ ప్రోగ్రామ్స్ని వైబ్రేట్ చేసినప్పుడు వస్తున్న రిజల్ట్స్ని ఇప్పుడు వైబ్రేట్ అన్న బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసే విధంగా కొన్ని ఫ్రీక్వెన్సీస్ జనరేట్ అయ్యేసి అవి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోకి వైబ్రేట్ చేయబడుతూ ఉంటాయి. సో డెఫినెట్గా మ్యాగ్ హీలీ ద్వారా ఒక మనిషి రకరకాల శారీరకమైన సమస్యలకు సంబంధించి, అలాగే ఎమోషనల్లో సమస్యలు, ఎనర్జీ బాడీలో వచ్చే సమస్యలకు సంబంధించి పూర్తిగా కూడా వెల్బీయింగ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఎన్నో అల్టిమేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అల్టిమేట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి టెక్నిక్స్ గత 2-3 సంవత్సరాలుగా నేను ఇన్డెప్త్గా క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఎక్కడా లభించినంత అరుదైన టెక్నిక్స్ ఐ ఎక్స్ప్లోర్డ్. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫర్దర్గా షేర్ చేస్తూ ఉంటాను. సో హీలీ కానీ మ్యాగ్ హీలీ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో డెఫినెట్గా ఐ విల్ గైడ్ దెమ్. మీకు ఎలాంటి వెర్షన్ హెల్ప్ అవుతుంది, సో ఎంత కాస్ట్లో ఉంటుంది, ఇదంతా కూడా గైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఫర్దర్గా ఆ డివైస్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేయాలి, వీటి ద్వారా ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి, వీటి గురించి కూడా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇస్తున్న ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ ఆర్డర్. థ్యాంక్ యూ.